గాయత్రి మాతగా చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అతిథులు. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా జరిగాయి. ముందుగా అమ్మవారి విరాట్కి పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలాభిషేకాలు జరిపించారు. శుక్రవారం శ్రీ గాయత్రీదేవిని అలంకరించి అనంతరం సహస్ర కుంకుమార్చనలు, ప్రత్యేక పుష్పార్చనలు, సూర్య నమస్కారాలు, హోమం, నీరాజన, మంత్రపుష్పం మొదలగు కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ బృందం నిర్వహించడం జరిగింది. చంద్రంపాలెం వాస్తవ్యులు, సింహాచలం దేవస్థాన మాజీ సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, అనిత దంపతులు, లక్ష్మణ పాత్రుడు, తులసి దంపతులు సహకారంతో చక్కెర పొంగలి ప్రసాదం అమ్మవారికి నివేదించి భక్తులకి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు, జీవి దంపతులు, పిఎం పాలెం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాంతారావు గారు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యుల వారికి దుశ్శాల్వాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కలశ స్థాపకులు బండి దుర్గా కిషోర్ కుమార్ దంపతులు, ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు, ఉపాధ్యక్షులు ఎస్ఎన్ మూర్తి, పివిజి అప్పారావు, నాగోతి తాతారావు, కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు, ఉపకోశాధికారి దుఃఖవరం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.